ఈ పృథ్వీది ఇప్పుడు విష్ణువి పృథ్వీ ఏదైతే లోపల అది జరిగిందో సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో మొత్తం ఇంకా డిపెండెంట్ లాగా ఉండిపోయారా ఇద్దరు, లేకపోతే అది ఏంటి అది ఇష్యూ? నాకు నేను ఏనాడు ఆ పాయింట్ మీద నేను ఆ పాయింట్ రీచ్ చేయలేదు. అవును, ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది, అంటే లైక్ ఎవరి పర్సనాలిటీ వాళ్ళది, ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంది. అక్కడ గేమ్ పరంగా నేను మాట్లాడాను కానీ ఎప్పుడు దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. నాకు మాట్లాడాలనిపించలేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ దాని గురించి వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకేదైనా నాకు అది మాట్లాడే ఆ పాయింట్ తీయాలని నాకు లేకుండే, నేను తీయలేదు కూడా. ఇప్పుడు టాప్ 5 నీ కోరిక కదా? అంటే సీజన్ 4లో టాప్ 5లో ఉండాలి అనేది గట్టిగా అనుకున్నాను. బట్ అది అక్కడ నెరవేరలేదు, ఇక్కడ నెరవేర్చుకున్నాను టాప్ 5 ఉండాలని. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. బట్ కొంచెం ఈ సీజన్లో కప్పు కొట్టే అవకాశం ఉంది యాక్చువల్లీ. మీకు నా 100% ఉంది. గట్టిగా ఆడితే నాకే కాదు ఎవరైనా కొట్టే అవకాశం ఉంది. బట్ నేనైతే గట్టిగా అనుకోని కొడదామని ఈ సీజన్లో, ఎందుకంటే నేను 5 వారాలు చూసాను కాబట్టి. మరి ఎందుకు మారిపోయిందంటే తెలియలేదు. అంటే నా ఒక టైం వరకు నేను కొడతాను అనుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను ఎలిమినేట్ అయ్యానో ఒక వీక్లో, ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ ఎవిక్షన్ షీల్డ్లో నేను సేవ్ అయ్యాను. అదే యాక్చువల్లీ ఎలిమినేట్ అయిన తర్వాత నాకు అమ్మ బాబు ఎలిమినేట్ అయిపోయానేంటి. అప్పుడు 7 ఉన్నారు నామినేషన్స్లో, నేను ఎలిమినేట్ అయిపోయాను. నిజంగానే ఎలిమినేట్ అయ్యానా? నా పొజిషన్ ఏ పొజిషన్లోనే ఎలిమినేట్ అయ్యాను? ఓటు నాకు పడలేదా? నిజంగానే జనాలు నాకు ఓటు చేయలేదా అని నిజంగా అనిపించి తర్వాత ఆలోచిస్తే ఓహో నామినేషన్ వాళ్ళందరూ చెప్పారు నామినేషన్స్ ఉండాలి, నామినేషన్స్ ఉంటేనే మనం ఇక్కడ సేవ్ అవుతాము, ముందుకెళ్తాము. నేను దీని గురించి నాకు బాగా ఆలోచించాను. నామినేషన్స్ ఉంటేనే మనం సేవ్ అవుతాము, లేకపోతే అవ్వము అంటే అంత ఆట ఆడిన వేస్ట్ అయిన అప్పుడైతే. మరి హౌస్లో బిగ్ బాస్కి గేమ్ ఆడడానికి వెళ్ళాలా లేకపోతే నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా అని డౌట్ వచ్చింది నాకు. బిగ్ బాస్కి వెళ్ళాలంటే బిగ్ బాస్కి గేమ్ ఆడడానికి వెళ్ళాలా లేకపోతే సోమవారం నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా అన్నట్టు. నామినేట్ అవుతేనే మనం కంటిన్యూ సేవ్ అవుతుంది, నామినేట్ అవుతేనే కంటిన్యూస్ ప్రతి వారం నామినేట్ అవుతేనే మనం సేవ్ అవుతాం, లాస్ట్ వరకు ఉంటామని చెప్పారు. ఎవరు చెప్పింది? చాలా మంది అన్నారు నామినేట్ అవ్వాలి, ఓట్ బ్యాంక్ పెట్టుకోవాలన్నారు. లోపల ఓట్ బ్యాంక్ ఉంచుకోవాలి. మీ ఇప్పటికి 8 వారాలు నామినేట్ అయ్యాను, నేను 6 వారాలు అయ్యాను, 7 వారాలు చాలా గొప్ప చెప్పుకుంటున్నారా? అంటే నామినేట్ గొప్ప చెప్పుకుంటుంటే వాళ్ళు తప్పులు చేస్తున్నాయి కదా, పాయింట్అవుట్ చేసి నామినేట్ అవుతారు కదా. అంటే ఆ తప్పులు చేసిన వాళ్ళని పాయింట్అవుట్ చేసి నామినేట్ చేస్తే తప్పులు చేసిన వాళ్ళు జనాలు సేవ్ చేస్తున్నారు. సేవ్ చేసిన వాళ్ళు సర్వే ముందుకెళ్ళిపోతున్నారు. నామినేట్ అవ్వట్లేదు అర్థం ఏంటి? ఏ తప్పు చేయట్లేనే కదా. ఏ తప్పు చేయక నువ్వు బాగా ఆడుతున్నావు. నీకు అర్థమవుతుంది శివ కదా, నువ్వు నామినేట్ అవ్వట్లేదు, నేను నామినేట్ చేయట్లేదు అంటే నా మీద పాయింట్ లేవు, నువ్వు బాగా ఆడుతున్నావు. నువ్వు నామినేట్ 7 సార్లు 8 సార్లు అయ్యాను, 10 సార్లు నామినేట్ అయ్యాను జనాలు సేవ్ చేస్తున్నారు. నువ్వు నామినేట్ 10 సార్లు అయ్యావంటే ఎందుకు నామినేట్ అయ్యాను 10 సార్లు? తప్పులు చేసి నామినేట్ అంటే ఇంతమంది పర్టికులర్ ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు నామినేట్ చేయాలి. అప్పుడు నీ మీద మిస్టేక్స్ కూడా నేను పాయింట్అవుట్ చేసి నామినేట్ చేస్తున్నారు. బట్ నేను జనాలు సేవ్ చేస్తున్నారు. అంటే నువ్వు జనాల్లోకి వెళ్ళాలి, జనాల్లోకి వెళ్తే నీకు ఓట్లు పడతాయి, ఓట్లు పడిన తర్వాత జనాలు నేను సేవ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాడు. సడన్గా నువ్వు నామినేట్ అయితే, సడన్గా ఒక వీక్లో నామినేట్ అయ్యావు అనుకో, సడన్గా జనాలకు నువ్వు తెలీదు, నీకు జనాలు అంటే వీళ్ళందరికీ ఓటు వేసి అలవాటు అయిపోద్ది, నువ్వు సడన్గా వెళ్తే నేను జనాలు మర్చిపోతారు అని ఇలాంటివి చెప్తున్నారు లోపల. నాకు అర్థం కాలేదు. వారం అంటే 7 రోజులు సోమవారం అనే ప్రక్రియ, నామినేషన్ అనే ప్రక్రియలో ఆ ఒక్కరోజు నామినేట్ అవ్వాలి. నువ్వు నామినేట్ అవుతేనే నువ్వు ప్రతి వారం నామినేట్ అవ్వాలి. నామినేట్ అవ్వాలంటే నేను తప్పు చేయాలి, తప్పు చేసి ఎవరిని ఒకటి గిచ్చేసి అని గెలకాలి నేను. మన నేచర్ అది కాదు. మనం ఆడుకుంటూ పోతాం, మన జోలికి ఎవరైనా వస్తే మనం గెలుస్తాం, మనం మిస్టేక్ ఉంటే మాడతాం. అంటే ఇక్కడ ఏమనిపించిందంటే నాకు నేను క్వశ్చన్ వేసుకున్నాను, నేను బిగ్ బాస్ గేమ్ ఆడడానికి వెళ్ళానా, నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా అని అనిపించింది. సరే ఓకే, 4 వారాలు నామినేట్ చేశారు. ఒకసారి ఏమో టిఫిన్ లేట్ వచ్చిందని నామినేట్ చేశారు, ఒకసారి ఏమో నువ్వు కామెడీ తప్ప ఏం చేయట్లే అన్నారు, ఒకసారి ఏమో నువ్వు స్పీడ్ ఉన్నావు గేమ్లో అని నామినేట్ చేశారు. ఇలాంటి రీజన్స్ మీద నామినేట్ చేశారు. బట్ 2 సార్లు చీఫ్ అయిపోయి సేఫ్ అయిపోయాను. ఒకసారి రోహిణి అడగకుండా రోహిణి నన్ను సేవ్ చేసింది. ఇంకోసారి ఏమో ఇది పవర్ యూజ్ చేసుకున్నాను. ఇంకొకసారి నామినేట్ అయ్యాను, దాంట్లో ఎలిమినేట్ అయిపోయాను. అప్పుడు ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది, నబీల్ ఇచ్చాడు. కష్టంతో ముందుకెళ్ళావా, జనాల ఓట్లతో ముందుకెళ్ళావా? నా కష్టంతో ముందుకెళ్ళాను నేను. ఎందుకు?
కష్టపడుతుంది కదా ముందుకెళ్తాం. మరి ఓట్లు పడక కాదా? ఓట్లు పడక కాదా? నా ఓట్లు పడలేదు కదా మరి. అంటే నేను నామినేట్ అయితే నేను 4 సార్లు నామినేట్ అయ్యాను, ఒకసారి 2 సార్లు చీఫ్ అయ్యాను. లక్ కూడా ఫ్యాక్టర్ చేసిందా? 100% లక్ ఫ్యాక్టరీ చేస్తుంది మన. నేనేమంటున్నానంటే శివ, నువ్వు కష్టపడుతూ వెళ్తున్నప్పుడు నీకు ఏదో టైంలో ఇలా వెళ్తున్నావు, జీవితంలో సాధిస్తాం లేదనుకున్నప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది లక్క ఏమో తెలీదు, నువ్వు ఒకప్పుడు ట్రై చేసావు, బట్ సడన్ గా నీకు అది అవకాశం వచ్చింది, ఫోన్ వచ్చింది, సో ఏమంటే నీకు ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి. నాకు తెలిసి బిగ్ బాస్ లక్ ఫ్యాక్టరీ కూడా నేను నమ్ముతాను అనుకోని. బిగ్ బాస్ లో జీవితంలో కూడా లక్ అనేది మన కొన్ని సందర్భాల్లో ఉండాలి. నాకు నమ్మాను. అంటే నేను ఒక్కసారి బయట జనాల్లోకి వెళ్ళాను, ఆ ఒక్కసారి కూడా హెల్మెట్ అయిపోయాను. అప్పుడు షీల్డ్ వల్ల, షీల్డ్ అనేది ఒక ప్రక్రియ, కంపల్సరీ షీల్డ్ ఎవరికో ఒకరు రావాలి, అది వాడు వాడుకుంటారా ఇంకొకరికి ఇస్తారు అనేది వాళ్ళ ఇష్టం. అది ఆ టైంకి నాకు నవ్వు ఇచ్చాడు, ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. చాలాసార్లు చెప్పాను. దానివల్ల నేను అయ్యో జనాలు హెల్మెట్ అయిపోయాను కదా, నాకు షీల్డ్ వచ్చిందని ఇంకా కసి ఆడాను. ఇంకా కసిగా ఆడుతూ మళ్ళీ నెక్స్ట్ మెగా చీఫ్ అయ్యాను. ఆడుతూ కంటెంటర్ అయ్యాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాను. 15th వీక్లో అందరు నామినేషన్స్ ఉంటారు, అక్కడ నాకు ఓటు రాలేదు. అవును, లాస్ట్ సీజన్లో జరిగింది సేమ్ ఈ సీజన్లో కూడా నీకు ఒకటి జరిగింది. ఎవిక్షన్ షీల్డ్ కాదు, ఏది నిన్ను నీ ఎంటర్టైన్మెంట్ని జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ అవినాష్కి ఓట్లు వేయట్లేదు. అది అర్థం కాల నాకు. కారణం ఏమనుకుంటున్నావు? ఏమైనా ఉందా? అంటే రోహిణి కూడా అదే అన్నది, ఒక స్టేట్మెంట్ బాగా చేసింది, మనము ఓన్లీ కామెడీ చేయడం వరకే పనికొస్తాంరా, మనం విన్నర్లు అవ్వలేము, మనము ఇది అవ్వలేము. దానికి నువ్వు ఏమైనా ఇవ్వగలవా? అంటే నేను మరి ఈ సీజన్లో నేను టాస్క్లు ఆడాను, కామెడీ చేశాను, నా ఎమోషన్ చూపించాను, సిచ్యువేషన్ బట్టి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్. టాస్క్లు ఆడకుండా నేను ఫైనలిస్ట్ అవ్వను కదా. నువ్వు మా టాస్క్ చూసినా కూడా ప్రతిదీ నువ్వు చూస్తూనే ఉంటావు, జనాలు కూడా చూస్తున్నాను. బట్ అదే నాకు అర్థం కావట్లేదు. టాస్క్లు ఆడాను, ఫన్ చేశాను, నేను చేశాను, మరి ఎందుకు గెలవలేదు అర్థం కావట్లేదు. ఎంటర్టైనర్ కప్పు రాదా? రావాలని కోరుకుంటున్నా నేను. నాకు కూడా యాక్చువల్లీ నాకు సీజన్ 4లో క్వశ్చన్ వచ్చింది, నేను బయటకు వచ్చిన చాలా బాధ వేసింది. జనాలు ఎక్కడికి వెళ్ళినా ఇంత బాగా ఆడారు అంటున్నారు, జనాలు మళ్ళా నాకు ఓట్లు పడలేదు. మరి అంటే దీనికి ఏం సమాధానం చెప్తాం శివ? బాగా ఆడామని జనాలే అంటున్నారు, కానీ ఆ జనాలు ఓటు వేయకపోవడం వల్లే నేను బయటకు వచ్చాను, 5th పొజిషన్లో వచ్చాను. ఇప్పుడు సీజన్ కాపాడేమని కొంతమంది అంటున్నారు, మీరు వెళ్ళిందని చూసామని కొంతమంది అంటున్నారు, మీ కామెడీ చాలా ప్యూర్గా ఉంటుంది, ఎలాంటి డబుల్ మీనింగ్ లేకుండా ఉంటుంది అన్నారు, టాస్క్లు బాగా ఆడే అంటున్నారు, కానీ నేను 5th పొజిషన్లో బయటకు వచ్చాను. తెలీదు, దీనికి సమాధానం నేను ఏం చెప్పలేను, దీనికి ఎలాగో నాకు అర్థం కావట్లేదు. బట్ నాకేమనిపిస్తుందంటే, ఒక షోకి సినిమా మనం థియేటర్కి వెళ్తాం శివ, అక్కడ సరదాగా నవ్వుకోవడానికి ఎంటర్టైన్మెంట్, సినిమా అనేది మొత్తం ఫుల్ఫిల్ ఒక 2.5 గంటల సినిమాలో ఎంజాయ్ చేస్తాం. కంటిన్యూగా సీరియస్గా ఉంటే సినిమా హిట్ అవ్వదు, దానిలో ఫన్గా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అలానే షోకి ఎంటర్టైన్మెంట్ కూడా అంతే అవసరం. కొన్ని సినిమాలు కామెడీ వల్లే కొన్ని కోట్లు వచ్చినాయి, రికార్డ్స్ అవి అలా ఉండిపోయిన చరిత్రలో. కాబట్టి మేము అన్ని చేసాము, బట్ కామెడీ చేసాం, కానీ రావాలని కోరుకుంటున్నాను నేను కమెడియన్స్కి. ఒకవేళ కానీ నీకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కానీ రాకపోయి ఉంటే అప్పుడు రోహిణి మీరు ఎలిమినేటా? నేను ఎలిమినేట్ అయ్యాను ఎవిక్షన్, నాకు షీల్డ్ రాకపోతే గిట్ట, నాకు ఇవ్వకపోతే. ఫిక్సా? ఒక గెలకపోయి ఉంటుంటే అయిపోయాడు అనుకుంటున్నావు? అంటే నబీల్ ఆ రోజు నాకు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వకపోతే నేను నబీల్ కాదు, నువ్వు ఎవిక్షన్ ఫ్రీ, అదే లైక్ టికెట్ టు ఫైనల్ తెలీదు, అది మరి అది తెలీదు, అది చెప్పలేను. మరి మేబీ అప్పుడు ఆ వారం నా గేమ్ చూసి, అదే చెప్తున్నాను, గేమ్ చూసి ఓట్లే వేస్తానారా జనాలు, లేకపోతే నామినేషన్స్కి ఫస్ట్ టైం వచ్చాడు తెలియదు, ఇన్ని రోజులు ఓట్ బ్యాంక్లే అని చెప్పేసి ఓటు తక్కువ పడి బయటకు వచ్చావన్నేమో, లేకపోతే గేమ్ ఆడి అంటే రోహిణి ఉండాలి కదా. మరి అవును, రోహిణి బాగా ఆడింది. ఆ రోజు రోహిణి మెగా చీఫ్ అయినప్పుడు అంత బయట అందరూ చాలా హ్యాపీ, ఒక వరల్డ్ కప్లో చూసారంట. మరి ఆ వరల్డ్ కప్ చూసి అంత బాగా ఆడిన అమ్మాయి బయటకు వచ్చిందే, అంతే. ఇంకా తెలియట్లేదు. ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు? మీరే చెప్పాలి. నేను ఎలా చెప్తాను, లోపల నాకు తెలియట్లేదు కదా, బయట అంటే జనాలు ఇది అంటారా? ఫ్యామిలీ వీక్లో మీకు ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్ ఇంకొకరికి ఎవరికి రాలేదు అనేది లోపల కూడా కొంతమంది అనుకుంటారు. దానికి ఏం చెప్తావు?
ఏం చెప్తామంటే నా యానివర్సరీ కూడా లోపలనే, అంటే October 28 నా యానివర్సరీ, అది మిస్ అయిపోయింది, లోపల ఉండిపోయినా. నేను అందరు ఫ్యామిలీస్ వస్తుంటే బిగ్ బాస్, నా వైఫ్ వస్తే కొంచెం లోపలికి వచ్చిన లైట్స్ ఆఫ్ చేయండి బిగ్ బాస్, అది ఇవన్నీ కొంచెం నేను ఫన్నీగా అడిగాను, సరదాగా ఫన్నీగా అడిగాను. అవి అవ్వదు బేసిక్గా. లైట్ లాపమన్నావా? లైట్లో మన బిగ్ బాస్ అంటే వైఫ్ ని మిస్సింగ్ అది ఇది అని చెప్పాను నేను. చాలా అవుతుంది కదా, 3rd యానివర్సరీ జరుపుకోలేదు బిగ్ బాస్, కొంచెం బాధ వేస్తుంది, ఈసారి బయట ఉంటే బయటికి వెళ్దాం అనుకున్నాను, చాలా గ్రాండ్గా అనుకున్నాను బిగ్ బాస్ అని ఇలా అనుకున్నాను. కానీ బిగ్ బాస్ కూడా కొంచెం ఎమోషన్స్ ఉంటాయి కదా, అంటే బిగ్ బాస్ కూడా మనం చూసి పాపం వీళ్ళన్నీ మిస్ చేసుకున్నారని చెప్పేసి మేబీ వాళ్ళు అలా సెట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో ది బెస్ట్ మెమొరీ బిగ్ బాస్లో సెటప్ కానీ ఒక చాలా బాగా అనిపించింది. ఇది మీరు స్టార్ మాలో ఉండడం వల్ల మీకు అలాంటి స్పెషల్ ట్రీట్మెంట్లు వచ్చాయని మీకు కొంచెం ఫేవరిజం ఉన్నది. అట్లేం లేదు, మా ప్రేరణ కూడా వచ్చింది. ప్రేరణ కూడా బయట ఆమెకి మా ఒక రూమ్ లో పెట్టారు. ప్రేరణకు మొత్తం గార్డెన్ ఏరియా మొత్తం సెటప్ చేశారు. ప్రేరణకు మొత్తం బెలూన్స్ తోని ఆమె కూడా క్యాండిల్ లైట్ డిన్నర్ అలా ప్లాన్ చేశారు. తను కూడా ఉంది కదా ఒక కప్పులు అని చెప్పి ఇంకెంతేనా, అంతే కపుల్స్ ఉంటే చేస్తారు అట్లా. శ్రీముఖి మీ లక్కీ ఫ్రెండ్, ఎస్ లక్కీ ఫ్రెండ్ అని చెప్పడం జరిగింది. ఎందుకు, ఇలాంటి రీజన్స్లో నీకు లక్ ఏర్పడింది? ఎలాంటి రీజన్స్ అంటే లక్ అంటే నాకు శ్రీముఖ్తో నేను ఏ షో వర్క్ చేసినా మంచి హిట్. అంటే మా ఇద్దరు కాంబినేషన్లో మేము ఏ షో చేసినా, ఏదైనా ఈవెంట్ చేసినా, అండ్ నేను తనతో మాట్లాడినప్పుడు ఏదైనా డిసిషన్స్ తీసుకున్నప్పుడు శ్రీముఖి చెప్తే 100% వర్కౌట్ అయ్యేది నాకు. అది సినిమా పరంగా కానీ, అయినా షో పరంగా కానీ, అయినా బడ్జెట్ పరంగా కానీ. శ్రీముఖి ఇట్లా వచ్చింది, ఇట్లా ఏమంటే ఏ డిసిషన్ తీసుకుంటే బెటర్ అంటే చెప్పేది, ఇది బాగుంటుందిరా, బాగుంటుంది. లైక్ శ్రీముఖి కానీ చేతు కానీ ఇది బాగుంటుందిరా అని చెప్పడం. అండ్ తనతో కలిసి నేను ఏ షో చేసినా కూడా మ్యాక్సిమం ఇద్దరం కలిసి చేసిన షోస్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్. ఆ పరంగా నాకు కోస్టార్లో లక్కీ కోస్టార్, లక్కీ ఫ్రెండ్ అన్నట్టు నేను అంటే నేను అనుకుంటుంటాను. ఆ విధంగా నేను లక్ అని ఫీల్ అయ్యాను. మంచి టికెట్ ఫినాల్ కూడా తన చేతిలో మీద నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మామూలుగా అనుకుంటున్నాం, నీకు ఫస్ట్ అగ్గరలే కదా రాగానే తన వదిలేసి అందరికి అగ్గిచ్చింది. ఏంటి చాలా ఎక్స్ట్రాల్ చేస్తుంది ఇది అని చెప్పేసి అనుకున్నాను లోపల రాగానే. తర్వాత అందరూ అయిపోయిన తర్వాత వచ్చి అగ్గిచ్చింది. టెలికాస్ట్ నేను చూడలేదు, వెంటనే ఇంకా గెలిచా టికెట్ ఫినాల్. అంటే లైక్ చెప్పాను కదా, దాని ముందు 2 ఆడాను, 2 గెలిచాను. 2 టాప్ నేనే, ఫస్ట్ పొజిషన్. అండ్ దాని తర్వాత తను వచ్చింది, తను 2 పెట్టింది. 2లో ఒక దాంట్లో సెకండ్ పొజిషన్ వచ్చాను. అండ్ ఇంకో దాంట్లో లాస్ట్ సెకండ్ వన్ ఫినాలే గెలిచేసాను, టికెట్ ఫినాలే. గౌతమ్ ఇప్పుడున్న టాప్ 2 ఏదైతే రన్నర్లో ఉన్నాడో అది డిజర్వా? డిజర్వ్ అంటే బేసిక్గా వైల్డ్ కార్డ్కి వచ్చి అంతవరకు రావడం అనేది నా దృష్టిలో విన్నర్ అన్నట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ 6th వీక్లో వచ్చి మాతో మేమందరం కలిసి వచ్చాము. మనడు గట్టిగా టగ్ ఆఫ్ వార్ ఆడుతూ, గేమ్లు ఆడుతూ టాస్క్లు ఆడుతూ, గట్టిగా ఫైట్ చేస్తూ, నామినేషన్స్లో ఫైట్ చేస్తూ అక్క వరకు వెళ్ళడం అనేది చాలా గ్రేట్ వైల్డ్ కార్డ్లో. నాకు సెకండ్ పొజిషన్ అనేది నాకు దృష్టిలో వైల్డ్ కార్డ్గా ఒక విన్నర్ అండి శివ నా దృష్టిలో. రామ్ చరణ్ గారు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్రో? అది సూపర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అక్కడ కూడా మీరు చూసినట్టయితే టెలికాస్ట్ చూసారేమో, నేను చూడలేదు యాక్చువల్లీ. అక్కడ జరిగింది ఏంటంటే ఉన్న 22 మంది 20 మంది ఇద్దరు స్టేజ్ పై ఉన్నారు. 20 మందిలో అందరినీ 1 by 1 అందరిని లేపి పరిచయం చేస్తున్నారు. రామ్ చరణ్ గారికి పరిచయం చేస్తున్నారు నాకు సార్. అలా చేస్తున్నప్పుడు నన్ను స్కిప్ చేశారు మధ్యలో. అదేం సార్ స్కిప్ చేశారు అంటే మాట్లాడలేదు. అందరిని పరిచయం నాకు లాస్ట్ నన్ను లేపారు. సార్ నేను ఉన్నాను సార్, నాకు అందరితో పరిచయం చేస్తే ఏముంటుంది అవినాష్, నువ్వు సెపరేట్ కదా అన్నారు. దాని తర్వాత ఇంకా నేను ఎత్తుకోవడమే చరణ్ స్వామి అని స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఫుల్ నవ్వుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే రామ్ చరణ్ గారిని ఫస్ట్ టైం చూడడం, అంటే రియల్గా చూడడం, డైరెక్ట్గా చూడడం ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది. ఇంకా వెళ్ళి పరిగెత్తుకు షూ తీసి సక్ చేసుకున్నది అంతా లేదు, టెలికాస్ట్ లేదంట. చాలా బాగా చెప్పారు ఆయన, చూస్తాము మా అమ్మగారు చెప్తుంటారు, రెగ్యులర్గా చూస్తుంటారు, మీకు కామెడీ చాలా బాగా చేస్తారని చెప్పారు స్టేజ్ పైన. ఆ టెలికాస్ట్లో ఉందో లేదో నాకు తెలియదు, బట్ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే సీజన్ 4కి చిరంజీవి గారు రావడం అండ్ నేను సీజన్ 8లో మళ్ళీ ఉండడం, ఇక్కడ దీనికి రామ్ చరణ్ గారు రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంకొకటి ఈ సీజన్ గురించి విన్నది ఏంటంటే, ఫస్ట్ సీజన్ ఎటువంటి సింపతి లేకుండా, ఎటువంటి ఏమీ లేకుండా నడిచిన సీజన్ అని చెప్పాను. నన్ను యాక్సెప్ట్ చేస్తావు బ్రో నువ్వు? యాక్సెప్ట్ అంటే యాక్చువల్లీ నేను సీజన్ 1 చూడలేదు.
చూడలేదు, మధ్య మధ్యలో కొన్ని బిట్లు చూసాను. జెన్యున్ ఒప్పుకుంటాను భయ్య, మేము చూస్తామని చెప్తే లేకపోతే చూడలేను. దానికి చూడలేదు కాబట్టి సమాధానం చెప్పలేను. ఇప్పుడు దాకా జరిగిన ప్రతి సీజన్ విన్నింగ్ వెనక ఏదో ఒక సింపతి కానీ లేకపోతే ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, సింపతి అనే పాయింట్ కానీ లేకపోతే అలాంటి సందర్భం ఈ సీజన్లో రాలేదు, ప్లెయిన్గా వెళ్ళి ఇలా కప్పు కొట్టారు అని చెప్పి ఉంది. దానికి ఏమంటావు? అంటే లోపల ఏమైనా సింపతి డ్రామా కానీ లేకపోతే అలాంటివి ఏమైనా జరిగాయా అని? అంటే మనడు ఫస్ట్ నుంచి నిఖిల్ ఎమోషనల్గా ఏదో ఎమోషనల్ లో ఉన్నా అని చెప్పేసి ఫస్ట్ నుంచి ఉన్నాడు. నేను కూడా బయట చూసినప్పుడు ఏంటి వీడు బాగా ఆడతాడు కదా, కొంచెం డల్ ఉన్నా అని చెప్పి లోపలికి వెళ్ళి చెప్పా, అరే ఏంట్రా 3-4 వారాలు నువ్వు అంత ఏం లేదు ఇంకా సరిగా ఆడలేదంటే, లేదురా నేను యాక్చువల్లీ నేను ఇట్లే ఉంటారా నేను అన్నాడు. తర్వాత కొంచెం లోగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి ఫీల్ అయిపోయిన తర్వాత మధ్యలో బయట నుంచి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేసిన తర్వాత కెమెరాకి వెళ్ళి, జనాలు నాకు ఓట్లు వేయకండి, నన్ను ఎలిమినేట్ చేసేయండి, నేను గేమ్ ఆడను, వెళ్ళిపోతాను నేను అని చెప్పుకున్నాడు. దాని తర్వాత ఏమైనా తెలియదు, సడన్గా వెళ్ళి మళ్ళీ కెమెరాకి, లేదు నేను ఆడతాను, నాకు ఓట్లు వేయండి అని మళ్ళీ చెప్పుకున్నాడు. మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ ఉంది, దానివల్ల లోగా ఫీల్ అయ్యాడు. దాని తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యాడని చెప్పాడు. మేబీ అతనికి పర్సనల్గా ఏమన్నా ఎమోషనల్గా ఉంది, 100% ఉంది. అది ప్లస్ అయిందో మైనస్ అయిందో నాకు తెలియదు, బట్ ఆయనకు మాత్రం ఎమోషన్ ఒకటి ఉంది. నిఖిల్ బయట నుంచి పరిచయం కదా నీకు? బయట పరిచయం షోస్ వరకే, బయట ఒకసారి కలిసామన్నమాట అంతే. జెన్యున్గా ఉన్నాడా లోపల? ఏమైనా తేడా కనిపించిందా? అంటే కొంచెం అడవాడి చేస్తాడు, బట్ అక్కడ అంత అడవాడి చేయలేదు. ఫస్ట్ కొన్ని వారాలు అయితే కొంచెం ఫ్రీక్ అవుట్ అయ్యి కొంచెం చిల్ క్యానటే కొంచెం సెటిల్డ్గా ఉన్నాడు. నేను అదే ఏంట్రా నువ్వు సైలెంట్గా ఉంటున్నావు ఏంటి, ఫన్ టాస్క్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాడు కాదు, సపరేట్గా కూర్చొని ఏదో చూస్తూ నవ్వేవాడు. నాకు అదే అనిపించింది, ఎందుకు అలా ఉంటున్నావు నువ్వు? విన్నర్స్ లక్షణాలు ఏమో అవి. మేబీ అయి ఉండొచ్చు. అంటే నేను చూసినంత వరకు నిఖిల్ కొంచెం అది కాదు, వేరు ఉన్నాడు. అంటే కొన్ని వారాలు, దాని తర్వాత లాస్ట్ కొన్ని వారాల తర్వాత మళ్ళీ ఓపెన్ అప్ అయిపోయాడు. చెప్పే కదా, స్టార్టింగ్ కొంచెం డల్ ఉన్నాడు, లోగా ఫీల్ అయ్యాడు, ఎమోషనల్గా నేను లోగా ఫీల్ అవుతున్నా అని చెప్పాడు. దాంతో నేను వాడు అట్లా ఫీల్ అయినప్పుడు కూడా నేను వెళ్ళి చెప్పాను, అలా ఉండకరా, తినకుండా పడుకోవడం జరిగింది ఒక 2 సార్లు. నేను వెళ్ళి తిన్నురా, నీ పక్క తీసుకొస్తా కావాలంటే ఫుడ్ అని 3 o'clock 4 o'clock అలా ఉన్నవాడు. దాని తర్వాత ఈ ఫ్యామిలీ వీక్ ఏదైతే ఉందో బయట నుంచి కొంతమంది సెలబ్రిటీస్ రావడం, దాని తర్వాత మారిపోయాడు మొత్తం మళ్ళీ. ఒకటి ఉంది బ్రో, కన్నడ తెలుగు. కన్నడ తెలుగు ఓకే, కన్నడ తెలుగు ఈ డిఫరెన్సెస్ లోపల ఏమైనా కనిపించాయా? నాకైతే ఏం కనిపించలేదు. అంత డిఫరెన్స్ చూసేందుకు నాకు టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల గేమ్ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ డిఫరెన్స్ నాకు లోపలైతే ఏం కనిపించలేదు. అందరం కలిసే ఉన్నాం, అందరం ఫన్ చేద్దాం. ఈ ఫినాలేలో ఏదో ఒక టాపిక్ ఏదో జరిగిందంట, అది లైక్ మా కన్నడ వాడు గెలిచారు అని చెప్పి టీంలో మెంబర్ ఎవరు జరిగిందంట. నన్ను అడిగారు, బట్ నేను చూడలేదు. ఒకళ్ళు చూస్తే దాని గురించి చెప్పొచ్చు, కానీ నా వరకు రాలేదు కాబట్టి మనం దాని గురించి రెస్పాండ్ అవ్వడం వేస్ట్ అంటున్నాను. హౌస్లో అందరు కంటెస్టెంట్లు కొంచెం డల్గా ఉన్నారు, లైక్ ఓన్లీ నామినేషన్స్ వచ్చినప్పుడే రేజ్ అవ్వడం, కానీ టాస్క్లు మిగతా అవును మిగతా అప్పుడు సైలెంట్గా ఇటు సైడ్కి వెళ్ళి వాకింగ్ చేసుకోవడాలు, అటు సైడ్కి వెళ్ళి వాళ్ళు ఉండాలి. నామినేషన్స్ అప్పుడు సడన్గా ఏదో ఫైర్ వచ్చినట్టు చేసేవాళ్ళు కొంతమంది. జరిగింది ఇది. అంటే నేను కూడా అనుకున్నాను, అంటే కొంతమంది నామినేషన్స్ అప్పుడే మాట్లాడుతాను, మిగతా అంతా మాట్లాడలేదు. వాళ్ళందరూ టాప్ 5కి వచ్చేసారు, లాస్ట్ వరకు వచ్చేసారు. మనం అన్ని చేసాం, మనకి ఎందుకు రాలేదురా టాప్ 5లో బయటకు వచ్చేసాం మనం అని నాకు అనిపించింది. అదొకటే కాదు కదా, అంటే నామినేషన్ ప్రక్రియ ఒకటే కాదు కదా, చాలా ప్రక్రియలు, టాస్క్ ఉంటుంది, అవి ఉంటాయి, అన్ని ఉంటాయి. టాస్క్లు ఆడారు అంటే ఏమనంటే టాస్క్ ఒకటే కాదు, పర్సనాలిటీ కూడా అంటున్నారు. పర్సనాలిటీ ఎవరు చూపించలే? పర్సనాలిటీ అంటే ఆ పర్సనాలిటీ కాదు, క్యారెక్టర్ అంటే పర్సనాలిటీ అంటే నాకు అది బేసిక్గా అందరూ పర్సనాలిటీ అంటున్నారు. నాకు అర్థం కాలేదు పర్సనాలిటీ అంటే ఏంటి. ఫస్ట్ నేను అదే అనుకున్నాను, పర్సనాలిటీ అంటే బాడీ పర్సనాలిటీ అని అనుకున్నాను. అదే పర్సనాలిటీ అంటున్నారు, నాకు కూడా అర్థం కాలేదు. అంటే మనం ఉండే విధానం అంట పర్సనాలిటీ అంటే, ఉండే విధానము, మనం బిహేవ్ చేసేది పర్సనాలిటీ అంట. అది కూడా గేమ్ కిందకి వస్తా అని చెప్పారు. అందుకే మనకు అవన్నీ తెలియదు పర్సనాలిటీ. మనం ఎలా ఉన్నాం అలా ఉన్నాం. మనకు ఎక్కడైనా అనిపిస్తే ఫన్ చేయడము, ఏమన్నా ఎవరి మీద కామెడీ చేయడము, లేకపోతే సరదాగా మాట్లాడుకోవడము. నాకేంటంటే నాకు తెలియక నేను అన్ని అడిగేశాను. మనం చాలా ఓపెన్ ఉంటాం కదా, బయట కూడా ఏంటో నీకు తెలుసు కదా, అలానే ఉన్నాం లోపల కూడా. కొంతమంది మరి నామినేషన్స్ అప్పుడు మాట్లాడడం, మిగతా అంత సైలెంట్గా ఉండడం అలా జరిగింది.